ఈ పంచభూతాత్మకమైన ఈ దేహంతో ఉన్నటువంటి జీవాత్మను పరమాత్మలో పరమాత్మగా గుర్తించడానికి మనం ఆధ్యాత్మిక సాధన చేస్తున్నామండి. ఈ ఆధ్యాత్మిక సాధనలో ఈ ఆత్మాభివృద్ధే కాకుండా ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ దేహ రక్షణ కూడా ఉండవలసినంత కాలం రక్షగా ఉండటానికి ఆ యొక్క సాధన కూడా ఉపయోగపడుతుందంటారా? ప్రత్యేకమైన ఏదైనా అవసరం అంటారా? దేహాన్ని గురించి మనం ఎవరు కూడా వదిలిపెట్టలేదు. దాని గురించి పూర్తిగా జ్ఞానులైనటువంటి వాళ్ళు మాత్రమే దేహాన్ని పట్టించుకోరు, కానీ మనం అందరం కూడా దేహాన్ని గురించి జాగ్రత్తగా పట్టించుకుంటానే ఉంటాం. ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు కదా, ఈ జబ్బు వస్తామని ఇంట్లో కూర్చుంటామా? ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి పోతాం, మందులు వేసుకుంటాం, సరి చేసుకుంటాం. అట్లే దేహ పోషణ అనేటువంటిది, దేహాన్ని గురించినటువంటి జాగ్రత్తలు అనేది అందరం తీసుకుంటానే ఉంటాం. జ్ఞానైనటువంటి వాడు వదిలిపెడతాడు. ఎవరు? ఆ భగవంతుడితో ఐక్యమైనటువంటి జ్ఞాని ఎవరైతే ఉన్నాడో అతడు మాత్రం వదిలిపెడతాడు. ఎందుకంటే అతనికి దేహం పట్టదు, ఇది నేను అని అనుకోడు. మనం మాత్రం ఇది నేను అని అనుకుంటున్నాం. అందుకని దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలే. ఎప్పుడు వదిలాలనో అప్పుడు వదులుతాం, అప్పటిదాకా పట్టుకొని ఉంటాం. అంటే దేహం ఆరోగ్యంగా లేకపోతే ఆధ్యాత్మిక సాధనకు అడ్డొస్తుంది కదా అనే భావనలో అడుగుతున్నానండి. అందుకనే ఆరోగ్యంగా లేకపోతే సాధనకు అడ్డొస్తుంది కనుక ఆరోగ్యంగా ఉండేటట్టుగా చూసుకోవాల్సిందే కదా. చూసుకుంటున్నామా లేదా? మనం చూసుకుంటున్నాం. వదిలిపెట్టామా? ఇక్కడ సాయంత్రం పూట ఈ శాస్త్రం వింటున్నాం కదా, అందుకని దీన్ని వదిలిపెడదాం అనుకున్నావా? ఈ వింటా కూడా మనం డాక్టర్ దగ్గరికి పోతాం ఏదైనా తేడా వస్తే. అందుకని ఆరోగ్యంగా ఉండాల్సిందే, దాంట్లో ఏమీ డౌట్ లేదు. దేహాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. మనం పెన్నుతోటి ఏదైనా రాయాలనుకోండి, మరి దాంట్లో ఏదైనా చెడిపోతే ఆ పాళీ కానీ ఆ ఇంక్ కానీ అయితే మళ్ళీ నేను దీంతో రాస్తానంటావా? అది పడేసి ఇంకో దాంతో రాస్తాను. కనుక రిపేర్లు చేయించుకోవాల్సిందే.